రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు, నిరాశ్రయులైన ప్రజలకు ప్రభుత్వం నష్టానికి పరిహారం చెల్లించాలని నిజామాబాద్ సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. అధికారుల యుద్ధ ప్రాతిపదికన నష్టాలను అంచనా వేసి బాధితులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు కోరారు. భారీ వర్షాల కారణంగా అస్తవ్యస్తంగా మారిన రోడ్లు, కల్వర్ట్లను పునరుద్ధరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 3-4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల మూలంగా రైతాంగం వేసినటువంటి పంటలు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గ్రామీణ ప్రజల యొక్క రోజువారీ దినచర్య కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గ్రామాల్లో రోజువారీ పని చేస్తే కానీ పూట గడవనటువంటి పేదలు గత వారం రోజుల నుంచి పనులకి వెళ్ళలేనటువంటి పరిస్థితుల మూలంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా రోడ్లు, కల్వర్టులు తెగిపోయి ఈరోజు రాకపోకలు స్తంభిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏదైతే రోడ్లు తెగినాయో, అట్లాగే కల్వర్టులు దెబ్బతిన్నాయో వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, రాకపోకల్ని పునరుద్ధరించాలని, అట్లాగే చెరువులకు గండ్లు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు పంటలు దెబ్బతిన్నటువంటి రైతులకి వెంటనే ఆ పంట నష్టపరిహారాన్ని లెక్కేసి వాటిని నష్టపరిహారాన్ని చెల్లించాలనేటువంటిది కోరుతా ఉన్నాం. ఇండ్లు కూలిపోయినటువంటి నిరుపేదలకి తక్షణ ఆర్థిక సాయం చేసి వాళ్ళని ఆదుకోవాలా, అట్లాగే వెంటనే వాళ్ళకి ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి రుణాలని మంజూరు చేయాలా, ఆలోపు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటిది కోరుతా ఉన్నాం. జిల్లాలో 20-30 ఇండ్లు ఇప్పటికే కూలిపోయి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా రోడ్లు దెబ్బతిన్నాయి, పంటలో పూర్తిగా నీళ్లు చేరి ఈరోజు వేసినటువంటి పంట మురిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. వీటిని అధికారులు చర్యలు తీసుకోవాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం.